Welcome to Mana Lekkala Master. Today we are discussed about the example 1 and example 2. In previous video already we discussed introduction part of the pair of linear equations in two variable. That is nothing but chapter 3. Introduction already previous video lo chusamu. Ippudu example 1. Once read the question carefully. Check graphically whether the pair of equations is nothing but two equations they are given. X plus 3y is equals to 6 and 2x minus 3y is equals to 12 is consistent. If so, solve them graphically. ఇచ్చిన పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కన్సిస్టెంట్ అవుతున్నాయా? ఇన్ కేస్ అయితే వాటిని గ్రాఫికల్గా మనకి డ్రా చేయమంటున్నారు, సాల్వ్ చేయమంటున్నారు. అంటే మనం సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ గ్రాఫికల్గా కూడా చెక్ చేయాలి. చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ తీసుకోండి. ఎక్స్ ప్లస్ 3y ఈజ్ ఈక్వల్స్ టు 6 తీసుకున్నాము. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఎక్స్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. y ఈజ్ ఈక్వల్స్ టు 6/3, y ఈజ్ ఈక్వల్స్ టు 2. ఎక్స్ 0 అయితే y ఏమవుతుంది? 2 అవుతుంది. అండ్ ఇఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు 0, y ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ప్లస్ 3 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్స్ టు 6, ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 6 డైరెక్ట్గా. సో ఎక్స్ 0 అయినప్పుడు y 2 అవుతుంది. అదే y 0 అయినప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 6 అవుతుంది. అంటే మనకి ఇక్కడ 2 పాయింట్స్ వచ్చాయి. దట్ ఈస్ 0,2 అండ్ 6,0. అండ్ నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్కి ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0, సెకండ్ ఈక్వేషన్లో ఎక్స్ ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ 0 మైనస్ 3y ఈజ్ ఈక్వల్స్ టు 3, y ఈజ్ ఈక్వల్స్ టు 12/-3. దట్ ఈస్ నథింగ్ బట్ y ఈజ్ ఈక్వల్స్ టు -4. అండ్ నెక్స్ట్ ఇఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు 0, y ప్లస్లో 0 సబ్స్టిట్యూట్ చేయండి. 2x ఈజ్ ఈక్వల్స్ టు 12, x ఈజ్ ఈక్వల్స్ టు 12/6, x ఈజ్ ఈక్వల్స్ టు 6. ఇక్కడ అనదర్ 2 పాయింట్స్ 0, -4 ఒకటి అండ్ 6,0. ఇప్పుడు కోఆర్డినేట్ యాక్సెస్ డ్రా చేయండి. హారిజాంటల్గా ఉన్నది అంటే అడ్డంగా ఉన్నది ఎక్స్ యాక్సిస్, వర్టికల్ అంటే స్ట్రైట్గా ఉన్నది వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద రైట్ సైడ్ పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. 1 నుంచి 6 వరకు తీసుకున్నాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి, అవి తీసుకున్నాం. అండ్ టాప్లో వై యాక్సిస్ మీద పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి అండ్ డౌన్లో నెగిటివ్ వాల్యూస్ ఉంటాయి. మనకి పాయింట్స్ చూడండి, హైయెస్ట్ వాల్యూ 6 ఉంది కాబట్టి నేను 6 వరకు తీసుకున్నాను గ్రాఫ్లో, పాజిటివ్ అండ్ నెగిటివ్ వాల్యూస్లో కూడా. ఇప్పుడు గ్రాఫ్ ఎలా డ్రా చేయాలో జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ పాయింట్ 0,2 అంటే ఎక్స్ వాల్యూ 0 కాబట్టి పాయింట్ అనేది మనం వై యాక్సిస్ మీదే డ్రా చేస్తాము. అంటే ఎక్స్ 0 కాబట్టి కోఆర్డినేట్స్ ఎక్స్ 0 ఉంది కదా, అండ్ వై మీద 2. అండ్ నెక్స్ట్ ఏముంది? 6,0 అంటే వై వాల్యూ లేదు, అంటే ఎక్స్ దగ్గర 6 దగ్గర ప్లాట్ చేస్తే సరిపోతుంది. ఇది ఫస్ట్ మనకి ఇది ఒక స్ట్రైట్ లైన్. ఫస్ట్ లైన్కి ఇది 2 పాయింట్స్కి. అండ్ నెక్స్ట్ చూడు 0,-4 కాబట్టి ఎక్స్ 0 కదా, వై మీదే నెగిటివ్ వాల్యూ -4. అండ్ అగైన్ మళ్ళీ మనకి 6,0 కాబట్టి సేమ్ పాయింట్. ఇది ఎక్కడ ఇంటర్సెక్ట్ అయింది? 6,0 దగ్గర ఇంటర్సెక్ట్ అయింది. 6,0 అనేది మనకి కామన్ పాయింట్ అనమాట, అంటే ఇంటర్సెక్ట్ అవుతుంది కాబట్టి ఇది మనకి ఇచ్చిన పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనేవి మనకి కన్సిస్టెంట్ అవుతాయి. ఎందుకు కన్సిస్టెంట్ అవుతాయి? సొల్యూషన్ ఉంది కదా, ఒక సొల్యూషన్ అలా ఇంటర్సెక్ట్ అయినప్పుడు అది మనకి కన్సిస్టెంట్ అవుతుంది. ఈ పాయింట్స్ చూడండి, అది 6,0 అండ్ ఇది వై యాక్సిస్ మీద ఉంది కాబట్టి x0 అండ్ -4. ఇక్కడ ఎక్స్ వై మీద ఉంది కాబట్టి x0, y2. సో ఈ 3 పాయింట్స్. ఇప్పుడు ఇందులో ఉన్న గ్రాఫ్ ఒకసారి చెక్ చేయండి. ఇందులో పాయింట్స్కి నేమ్స్ రిప్రజెంట్ చేశారు కదా, మనం కూడా జస్ట్ ఐడెంటిఫికేషన్ కోసం అంతే నేమ్స్ అనేవి. ఇక్కడ ఏ, బి, పి అని రిప్రజెంట్ చేయండి. గ్రాఫ్ కేర్ఫుల్గా చూడండి. గ్రాఫ్ షీట్ మీద మీరు డ్రా చేసి చూడండి. గ్రాఫ్ షీట్ నాకు ప్రజెంట్ అవైలబుల్ లేదు. ఓకే. అండ్ ఇప్పుడు మనకి సొల్యూషన్ కూడా అడిగారు కదా, అంటే యూనిక్ సొల్యూషన్ ఉంటుంది ఇంటర్సెక్ట్ అయ్యాయి కాబట్టి. ఆ యూనిక్ సొల్యూషన్ 6,0 అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 6 అవుతుంది, వై ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఈజ్ ద 6,0 is the solution of the pair of linear equations. అండ్ ఇంటర్సెక్ట్ అవుతుంది, ఒక సొల్యూషన్ ఉంది కాబట్టి ఇవి మనకి కన్సిస్టెంట్ కూడా అవుతాయి. సో ద గివెన్ లీనియర్ ఈక్వేషన్స్ ఈజ్ కన్సిస్టెంట్. ఓకే, కేర్ఫుల్గా చూడండి. ఫస్ట్ మనము ఎక్స్ ప్లేస్లో 0, వై ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసి 2 పాయింట్స్ ఎవ్రీ ఈక్వేషన్కి చేసాము. దాని నుండి మనము గ్రాఫ్ డ్రా చేసాము. గ్రాఫ్ జాగ్రత్తగా చూడండి, అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో మళ్ళీ అడగండి.
మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. గ్రాఫికల్లీ ఫైండ్ వెదర్ ద ఫాలోయింగ్ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ హ్యాస్ నో సొల్యూషన్స్, యూనిక్ సొల్యూషన్ ఆర్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. ఇప్పుడు మనకి ఇక్కడ కూడా సేమ్ అలానే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చారు, అంటే 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చారు. ఆ లీనియర్ ఈక్వేషన్స్కి ఒక సొల్యూషన్ ఉందా, లేదా అసలు సొల్యూషనే లేదా, లేదా చాలా సొల్యూషన్స్ ఉన్నాయా అని మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ చూడండి, 5x - 8y + 1 = 0. ఓకే, దట్ ఈస్. అండ్ నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ చూడండి, మనకి ఫ్రాక్షన్స్లో ఉంది. సో ఈ ఫ్రాక్షన్ మనకి ఎలా పోతుంది, డినామినేటర్లో 5s ఉన్నాయి చూడండి. సో న్యూమరేటర్లో 5తో మల్టిప్లై చేస్తే మనకి డినామినేటర్లో ఇక్కడ 5s అనేవి డిజపియర్ అయిపోతాయి. సో అంటే ఇక్కడ డినామినేటర్లో 5 పోతుంది చూడండి, ఇంటూ మార్క్ పెట్టాను ఎందుకు, న్యూమరేటర్లో 5తో మల్టిప్లై చేస్తే. అండ్ ఇక్కడ 3s కూడా ఉన్నాయి మనకి. సో న్యూమరేటర్లో 3 పోవాలి అంటే డినామినేటర్లో 3తో మల్టిప్లై చేయాలి. సో మనకి 5/3తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ మల్టిప్లై చేసినప్పుడు జాగ్రత్తగా చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ని 5/3తో మల్టిప్లై చేయాలి. ఇక్కడ 3x ఉంది కదా, ఫస్ట్ 5/3 రాసుకోండి. మల్టిప్లయింగ్ ఈక్వేషన్ 2/5/3. 5/3 × 3x మైనస్ 5/3 × 24/5 y ప్లస్ 5/3 × 3/5. అలా ఎవ్రీ టర్మ్ని మల్టిప్లై చేయాలి. ఇక్కడ 3 క్యాన్సిల్ అయిపోతుంది. అండ్ ఇక్కడ 3 8 టైమ్స్ 5 పోతుంది, 5 పోతుంది. అండ్ 3 కూడా క్యాన్సిల్ అయిపోతుంది థర్డ్ టర్మ్లో కూడా. సో ఇక్కడ ఏం మిగిలింది, 5x మాత్రమే మిగిలింది. 5x - 8y ప్లస్ ఇక్కడ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి, 0 కాదు 1 ఉన్నట్టు, అది గుర్తుపెట్టుకోండి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇక్కడ మిస్టేక్ చేసే ఛాన్స్ ఉంటుంది. 5x - 8y + y = 0. This is the second equation. Once observe the equation 1 and equation 2. Both equations are same. చూడండి, 5x - 8y + 1 రెండు కూడా సేమ్ ఈక్వేషన్స్ వచ్చాయి. ఇవి మనకి సేమ్ ఈక్వేషన్స్ అంటే a1/a2, b1/b2, c1/c2 ఈక్వల్ ఉన్నప్పుడు అవి మనకి కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి. సో ఈ బోత్ ఈక్వేషన్స్ ఆర్ సేమ్ కాబట్టి దే ఆర్ కోఇన్సైడ్. సో ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 హ్యావ్ మెనీ సొల్యూషన్స్, ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. మనకి ఈ ఈక్వేషన్స్కి చాలా సొల్యూషన్స్ ఉంటాయి. గ్రాఫ్ ద్వారా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకసారి మళ్ళీ కేర్ఫుల్గా చూడండి. ఫ్రాక్షన్ ఉన్నప్పుడు నార్మల్గా ఈక్వేషన్లో చేయడానికి మనం 5/3తో మల్టిప్లై చేసాం కదా, ఆ స్టెప్ ఒక్కసారి చూసుకోండి జాగ్రత్తగా. టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ 2 ఒకసారి అటాచ్ చేస్తాను, ఒకసారి చూడండి. ప్లాట్ ఫ్యూ పాయింట్స్ ఆన్ ద గ్రాఫ్ అండ్ వెరిఫైట్ యువర్ సెల్ఫ్ అని ఇచ్చారు. అండ్ ఈ ప్రాబ్లమ్స్ మీకు ఒకసారి లాస్ట్లో స్క్రీన్ షాట్ డిస్ప్లే ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.